హాయ్ అండి. ఈ ప్లేట్లో ఉన్న వెజిటబుల్స్ ఏంటనుకుంటున్నారా? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కార్న్, టమాటాలు, ఇవన్నీ ఉప్మా కోసం అండి. హోటల్ స్టైల్ ఉప్మా అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చూస్తే ఇంట్లో అందరు ఇష్టపడతారండి. నేనండి మీ కపిల. ఈరోజు మన వీడియో వచ్చి ఉప్మా రెసిపీ అండి. ఇంట్లో ఈవినింగ్స్ ఎక్కువ చేస్తాను నేను పిల్లలందరూ ఉన్నప్పుడు. ముందుగా నేను గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేయాలి. పల్లీలు వేసి వేయించుకోవాలి. ఉప్మా అండి ఈజీగా చేసుకోవచ్చు కదా, ఎవరైనా చేసుకోవచ్చు. అదే గరిటె జారుగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పల్లీలు వేసాను 2 స్పూన్ల వరకు. పల్లీలు వేగుతున్నాయి. ఉప్మా ఏనా అన్నోళ్ళు ఉప్మానా అబ్బా ఉప్మానా అనాలండి, అంత బాగుంటుందన్నమాట. చూడండి రెసిపీ అంతా చివరిదాకా చూడండి. తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసాను, అవి కూడా వేగాలి. చాలా ఈజీగా చేసుకునే టిఫిన్ ఏదంటే ఉప్మానే కదండి. అందుకే రెగ్యులర్గా కాదు కానీ కనీసం 10 డేస్కి ఒకసారైనా నేను చేస్తాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర కూడా వేసాను. తాలింపు గింజలు వేసి తర్వాత జీడిపప్పు వేయాలి. జీడిపప్పు అక్కడొకటి ఉప్మాలో తగిలితేనే టేస్ట్ కదా, అది కూడా వేసేసాను. నేను ఎక్కువ నైట్ డిన్నర్కి చేస్తానండి ఉప్మా. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు అండి, మా ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉంది, అందుకని కరివేపాకు కొంచెం విరివిగానే వాడతాను. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన 1 ఇంచ్ అల్లం ముక్కలు కూడా వేసి కలుపుకుంటున్నాను. ఈ ఉప్మాలోకి చట్నీ అవసరం లేదండి ఏమి. ఒకవేళ చట్నీ తినాలనిపిస్తే నిమ్మకాయ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి. అసలు లేకుండా అయినా కూడా బాగానే ఉంటుంది. ఇందులో టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఎసరు పోస్తాం కదా, వాటర్ పోస్తాం కదా, రాక్ సాల్ట్, అందుకని రాక్ సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం ఇవి మగ్గనివ్వాలండి. తర్వాత ఒక 2 స్పూన్లు ఇవి వేసానండి, మన బఠానీ వేసా, పచ్చి బఠానీ. ఒక 2 స్పూన్లు కార్న్ అనమాట, స్వీట్ కార్న్ వేసాను. వెజిటబుల్స్ కూడా అన్నీ ఏమున్నా వేసుకోవచ్చండి, క్యారెట్ అవన్నీ. ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి టమాటా ఒకటి వేసాను. అవన్నీ కూడా వేసి మగ్గ పెట్టాలండి. ముక్కలు వేగక్కర్లేదు, ఉల్లిపాయలు ఏమీ వేగక్కర్లేదండి. ఇవన్నీ లైట్గా మగ్గిపోతే సరిపోతుంది అన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి మూత పెట్టేద్దామండి. మూత పెడితే మగ్గిపోతాయి. తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి. ఎసరు 1 కప్పు రవ్వకి 3.5 కప్పులు నీళ్ళు పోస్తే బాగుంటుందండి. అదే బొంబాయి రవ్వకండి, సుజీ అంటాం కదా, ఆ బొంబాయి రవ్వకి 1 కప్పు. నేను 2 కప్పులు రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు దానికి 7 కప్పులు నీళ్లు పోయాలండి ఈ 2 కప్పుల రవ్వకి. అప్పుడే ఉప్మా చాలా జారుగా, కొంచెం గరిటె జారుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా బాగుంటుంది అన్నమాట ఉప్మా. అదే 2 కప్పులు 2.5 పోసామనుకోండి, ఉప్మా తొందరగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. తినటానికి కూడా కొంచెం నోట్లో అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది. అందుకోసమని మనం 3.5, 1 కప్పుకు 3.5 నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 7 కప్పులు నీళ్ళు పోస్తున్నాను నేను. 7 కప్పులు నీళ్ళు పోసండి, బాగా మరగనివ్వాలి అవి. నీళ్ళు బాగా మరిగితే కానీ రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవచ్చు అన్నమాట.
కొంచెం కలుపుతూనే ఉండాలండి, లేదంటే స్టీల్ గిన్నె కదా అడుగంటుతుంది. మూత పెట్టేశాను. ఇప్పుడు నీళ్ళు బాగా మరగనివ్వాలండి. నీళ్ళు మరుగుతున్నాయి చూడండి, అంత బాగా బాగా మరగాలి. బాగా బాయిల్ అయితేనే రవ్వ ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా పోసుకోవాలండి రవ్వ. ఒకసారి పోస్తే అంత లమ్స్ ఫామ్ అయ్యి అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. మనం ఎంత మ్యాష్ చేసినా అవి నలగవు. నెమ్మదిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైంలో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ బాగా పట్టుద్ది ఉప్మాకి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే ఉప్మానేనండి. పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. అందుకని నేను ఎక్కువ నైట్సే చేస్తాను ఉప్మా. పిల్లలందరూ ఉన్నప్పుడు ఉప్మా ఒకటి, పొంగల్ ఒకటి అలా చేస్తాను అన్నమాట. పైన కూడా కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుంది ఉప్మాకు కూడా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు సిమ్ పెట్టేసి స్టవ్ మూత పెట్టేసుకుందామండి. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి, గరిటెదారుగా ఉంటేనే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ కపిల. బాయ్ అండి. మరో వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. ఓకేనా?